జై రాధేశ్యామ్. నా పేరు త్రిదండి భక్తి కింకర్ దామోదర్ స్వామి. నేను పరమారాధ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు జగద్గురు శ్రీ శ్రీమద్ భక్తి వల్లభ్ తీర్థ గోస్వామి మహారాజ్ గారి శిష్యుడని, పరమారాధ్య గురుదేవులు బ్రహ్మ మధ్వ సారస్వత గౌడీయ పరంపర నుంచి వచ్చిన 11వ ఆచార్యులు శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తన ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ఈ జగత్తులో అవతరించడం జరిగింది. భగవంతుడైన శ్రీకృష్ణుడే స్వయంగా తనలో ఉన్న వదాన్య గుణాన్ని, సమర్థ్ కృతజ్ఞ భక్తవత్సల్ వదాన్య, ఆ వదాన్యత అనే గుణాన్ని బృహద్ రూపంలో ఈ సంసారాన్ని అనుగ్రహించడం కోసమని ఆ స్వామి స్వయంగా నామ రూపంలో అవతరించి ఆ నామ సాధననే ప్రచారంగా ముఖ్య ఉద్దేశ్యంగా పెట్టి ఈ సంసారంలో ప్రచారం చేయడం జరిగింది. కలియుగ జీవులు ఏ రకమైన సాధనని చేసే స్థితిలో లేకపోవడం వల్ల వాళ్ళ శ్రేయస్సును కాంక్షిస్తూ ఏ నియమ నిబంధనలు లేకుండా సర్వమంత్ర సారణాం అనే భావంతో అన్ని మంత్రాల సారంగా ఈ భగవన్ నామాన్ని స్వీకరించి ఆ నామాన్ని ప్రచారం చేయడం కోసమని అవతరించడం జరిగింది. ఆ స్వామి దివ్యానుగ్రహం ఎలా ఉంటుంది అంటే, ఖాయితే షుయితే యథా తథా నామ్ లై, దేశకాల్ నియమ్ నహి సర్వసిద్ధి హాయ్. కలియుగ జీవులు సమయం లేక శుచి, శుభ్రత, మడి, పవిత్రత, సద్ధర్మం, ఆచారం, చరిత్ర అనేది ఏదీ లేకుండా జీవిస్తున్న జీవుల శ్రేయస్సును కోరుతూ నువ్వు ఎలా ఉంటే అలా ఉండు, కానీ ప్రభువు నామాన్ని మాత్రం స్మరించు, ఆ నామమే నిన్ను ఉద్ధరిస్తుంది అన్న భావంతో నామాన్ని ప్రచారం చేయడం కోసమని స్వయంగా భగవంతుడే శ్రీ చైతన్య మహాప్రభువుల రూపంలో అవతరించడం జరిగింది. ఆ మహాప్రభువుల పరంపర నుంచి వచ్చిన ఈ పరమాచార్యులు శ్రీల భక్తి వల్లభ్ తీర్థ గోస్వామి మహారాజ్ గారు తన సంపూర్ణ జీవితం ఈ ప్రభు నామసేవకే అంకితం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఆ స్వామివారి జన్మ శతాబ్ది మహా మహోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ హైదరాబాద్లో ఈ స్థానంలో కూడా ఈ సంకీర్తన యాత్రని మేము చేసుకుంటున్నాం. సంకీర్తన ఎవరైతే భగవన్నామ సంకీర్తనలో నిమగ్నులైపోతారో, మునిగిపోతారో వాళ్ళ మనసు ఎంతో పవిత్రంగా మారిపోతుంది. పవిత్రమైన మనసు ఎక్కడైతే ఉంటుందో అక్కడే ధర్మం, అక్కడే సదాచారం, అక్కడే పవిత్రత, అక్కడే బాధ్యత, అన్నీ అక్కడే ఉంటాయి. పరులపైన దయ, ఏ వ్యసనం లేని జీవితం, ఎంతో పవిత్రమైన జీవితంతో మనం అందరం కలిసి వసుదైవ కుటుంబకం అనే భావంతో జీవించగలుగుతాం. కృష్ణ నామాన్ని ఆశ్రయించిన వ్యక్తులు జాతి, కుల, మత భేదాలన్నిటినీ రహితంగా, ఏ రకమైన గొడవలు, ఏ సాంప్రదాయం గురించి ఏ రకమైన ఆలోచనలు లేకుండా కేవలం మాత్రం ప్రతి ఒక్క జీవిలోనూ ఆ స్వామిని మాత్రమే దర్శిస్తూ సమాజ శ్రేయస్సు కోసమే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో అంతర్భాగంగా 100 సంవత్సరాల ఈ అపురూపమైన జీవితాన్ని మేము ఇక్కడ ఒక మహోత్సవంలా జరుపుకుంటున్నాం. 13, 14, 15 డిసెంబర్ ప్రతినిత్యం సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు ఇక్కడ విభిన్న భారతదేశం నుంచి వచ్చిన పలు మహాపురుషుల ద్వారా దివ్య హరికథ, సాధు సంఘ మహిత్యం, భక్తి యొక్క మహత్యం, భక్తితత్వం, కృష్ణతత్వం అన్నిటి గురించి మనం ఇక్కడ చర్చలు జరుపుకుంటాం. దాంతోపాటు భగవంతుడి నామ సంకీర్తన, అంతేకాకుండా మన సనాతన సంస్కృతిని దర్శింపచేసేలాగా ఇక్కడ ప్రతినిత్యం 3 రోజుల పాటు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపబడతాయి. మీరందరూ ఈ ఉత్సవానికి వచ్చి మీ జన్మని సార్థకం చేసుకోగలుగుతారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. లోకా సమస్త సుఖినో భవంత్. ప్రేమ అనేది లేకపోతే మానవ జీవితానికి అర్థమే లేదు. అలాంటి ప్రేమని, ప్రతి మనిషిని ప్రేమించే గుణాన్ని మనకి ప్రసాదిస్తుంది ఈ భగవంతుడి యొక్క నామం. ఆ నామం అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలి అంటే
ఆ నామాన్ని మాత్రమే తన జీవితంగా మార్చుకున్న పరమ పవిత్రమైన ఆత్మలది అనుగ్రహాన్ని పొందాలి. అలాంటి పవిత్రమైన ఆత్మ పరమారాధ్య గురుదేవులు వారి అనుగ్రహాన్ని మనందరం పొందుతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై రాధేశ్యాం. భగవంతుడి అనుగ్రహం అందరిపై కలగాలి అని అందరినీ ఆశీర్వదిస్తూ హరే కృష్ణ.